హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ టమాటా రసం అండి. టమాటా చారు అంటారు. కావాల్సిన పదార్థాలు: ఒక స్పూన్ ధనియాలు మిక్సీ జార్ తీసుకుని, స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కందిపప్పు, ఒక వెల్లుల్లిపాయ కూడా ఒకటి, కొంచెం అల్లం ముక్కలు తీసుకుని జార్లు వేసుకోవాలి. 2 కరివేపాకు రెబ్బలు, 2 ఎండుమిర్చి, 10 మిరియాలు వేసుకుని మిక్సీ చేసుకుందాం. మూడు టమాటాలు కట్ చేసుకుని, ఒక ఉల్లిపాయని, 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు తగినందుకు తీసుకుని, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, సాల్ట్, కళ్ళుప్పు లేదండి, బాగా కళ్ళుప్పు అయితే ఇంకా బాగుంటాయి. 2 స్పూన్లు సాల్ట్ వేసాను నేను. ఇది మొత్తం బాగా గుజ్జులాగా చేయాలి. మనం చేత్తోనే పిసకాలి. నాటు టమాటాలు అయితే ఊరినే రసం వచ్చేసేదండి. ఈ హైబ్రిడ్ టమాటాలు గట్టిగా ఉన్నాయి. నాటు టమాటా అయితే గుజ్జు గుజ్జుగా అయిపోయేది పాటికి. జ్యూసీగా గట్టిగా ఉన్నాయి ఇవి. ఇలా నలిపిన తర్వాత సిమ్లో 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టాలి. ఇలా చేస్తేనే రసం బాగా రుచిగా ఉంటాయి అన్నమాట. ఒక 50 గ్రాముల చింతపండు పక్కన పెట్టాను, నానబెట్టి. నేను ఈ 10 నిమిషాలు మగ్గే తల్లికి అది నానిపోయింది. పులుసు పోసుకుందాం ఇప్పుడు. టమాటా గుజ్జు, చింతపండు పులుసు పోసుకుందాం. తగినంత నీళ్లు పోసుకోవాలి. ఉప్పు చూసి మళ్ళీ సాలకపోతే కొంచెం వేసుకోవచ్చు. మాకు కొంచెం ఎక్కువే పడతాయండి, అందుకని కొంచెం ఎక్కువే పెట్టాను నేను. మూతేసి మరిగిందాక మిక్సీలో వేసిన ఈ పొడిని వేయాలి అన్నమాట. మొత్తం వేసేసేసి పావు గంట మరగనియాలి. మరిగితేనే చారు రుచి అండి. ఇవైతే మా పిల్లలకి ఎంత ఇష్టం అండి. టేస్ట్ అంత బాగుంటాయి అన్నమాట. ఒకసారి పెట్టి చూడండి మీరు కూడా. దీని కాంబినేషన్గా బంగాళదుంప వేపుడు చేశాను నేను. ఒక ప్యాన్ పెట్టి చిన్నది 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని, పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. పోపుకి అయితే ఇలా సరిపోతాయి, ఇంకేమీ అవసరంలా. ఇంగవ పొడి వేసుకుంటే సరిపోయింది. ఏగినా కరివేపాకు వేసుకున్నాం. బాగా ఏగినాక చిటపట ఇంగవ పొడి అప్పుడు వేద్దాం. కొంచెం ఇంగవ పొడి వేసారు, రుచి సరిపడా.
ఇప్పుడు తాలింపులు పోసుకున్నాం. గుమ్మ వాసన వస్తున్నాయండి చారు. ఇది పక్కన పెట్టుకుని మనం బంగాళదుంప ఫ్రై చేద్దాం. నేను హాఫ్ కేజీ బంగాళదుంపలు ఉడకబెట్టి సన్నగా కోసి ముక్కలు పక్కన పెట్టాను. ఓ ప్యాన్ పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. రెండు స్పూన్లు తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం 4 పెద్ద వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలతోనే టేస్ట్ బాగుండిద్ది. 3 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి, 2 పచ్చిమిర్చి కూడా తరిగి వేసాను. ఈ మగ్గాలు బాగా ఉల్లిపాయలు. పచ్చివాసన అంతా పోయేదాకా వేగాలి. ఆ వెల్లుల్లిపాయల సువాసన కూడా ముక్కలకు బట్టి బాగుండిద్ది టేస్టీగా. కొంచెం కరివేపాకు వేసాను. స్పూన్ పసుపు వేసాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే మగ్గిపోతాయండి ముక్కలు తొందరగా. మళ్ళీ తర్వాత కూర రుచికి సరిపడా ఉప్పు తర్వాత వేసుకోవచ్చు. ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేస్తే. ఇదిగో బంగాళదుంపల ముక్కలు పోసానండి. ఇంకో స్పూన్ ఉప్పు వేసి సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ మొత్తం కలపాలి. వేగిపోయినాయి ఉల్లిపాయలు. ఇదంతా కొంచెం మగ్గాలి. ఇది ఫ్రై అయినాక కొంచెం నూనె వేగినాక 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఎంతో రుచిగా ఉండిద్ది ఈ కూర. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఈ బంగాళదుంప ఫ్రై అయితే ఈ రసంలోకి కాంబినేషన్ అనమాట. ఇలా చేస్తే మా పిల్లలు ఎంతో ఇష్టంగా ఈ కూర కర్రీ అయిపోయిద్ది. అంత టేస్టీగా ఉండిద్ది. ఇలా చేసి మీరు కూడా ఎలా ఉందో మీరే చెప్తారు. అప్పుడు నేను చెప్పేది కాదు. కొత్తిమీర కూడా కొంచెం వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి తినేత్తమే. చూడండి, ఫ్రై రెడీ అయిపోయింది. టమాటా రసం రెడీ అయిపోయింది. ఈ చారు ఉంటానండి.